ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండం నుంచి ఈరోజు మనము 22వ సర్గాన్ని మనము పారాయణ చేసుకుందాము. ఇందులో అంశం ఏంటంటే, రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుచు ఆయన నుండి అతి బల అనే విద్యలని గ్రహించడము. అంటే దశరథుడు రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపించడానికి అంగీకరించాడనమాట. అప్పుడు రాముడితో కూడి రాముడికి సహాయంగా లక్ష్మణుడు వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా విశ్వామిత్రుని వెంట అడుగులు వేస్తూ విశ్వామిత్రుని వెంట నడుస్తూ ఉంటారనమాట. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటారు. ఆ విశ్వామిత్రుడు వారిద్దరికీ కూడా అతి బల అనే విద్యలని ప్రసాదిస్తారనమాట. అవి ఏంటి అన్నది ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వశిష్ఠుని యొక్క హితవచనాలకు దశరథుడు ముఖం వికసించింది. పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించాడు. తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడు శ్రీరాముని ఆశీర్వదించారు. పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తంగా మంగళాశీసులను పలికాడు. దశరథ మహారాజు తన ముద్దు బిడ్డడైన రాముని మూఢమును ఆఘ్రాణించి ప్రసన్నమైన మనసుతో అతనిని విశ్వామిత్రునికి అప్పగించాడు. ఆ సమయంలో విశ్వామిత్రుని పక్కన చేరి ఉన్న రాజీవలోచనుడైన రాముని చూచి వాయువు వారికి సుఖస్పర్శ కలిగిస్తూ దుమ్ము లేకుండా వీచింది. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రుని కూడి వెళుతూ ఉండగా చక్కని పూలవాన కురిసింది. దేవదుందుభులు శంఖములు మధురంగా ధ్వనించాయి. విశ్వామిత్రుడు ముందుకు సాగిపోతుంటే జులుపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారయ్యి అతనిని అనుసరించాడు. లక్ష్మణుడు కూడా ధనస్సును చేపట్టి రాముని వెంట నడిచాడు. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదలను ధనస్సును ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులను వెలుగులను విరజిమ్ముతూ ఉన్నారు. అటు ఇటు తుణీరములను ధనస్సులను తాల్చి వారు 3 తలల పన్నాగముల వలె భాసిస్తున్నారు. చక్కని సౌందర్యముతో పరాక్రమములతో ఒప్పుచూ వారు అశ్విని దేవతల బ్రహ్మాను వలె మహాత్ములైన విశ్వామిత్రుని అనుసరించారు. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులయ్యారు. వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించారు. ఖడ్గధారులైన అపూర్వ శోభలతో విలసిల్లుతున్నారు. రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అయిన ఆ రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖులు మనసులకు అందని శివుని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరిస్తూ ఆయనను శోభిల్లింపచేశారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరియూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనములు గల దూరము ప్రయాణం చేసిన పిమ్మట రామా అని మధురంగా సంబోధన చేసి ఇట్లన్నాడు: నాయన, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమానం చెయ్యి. బల అతిబల అను మంత్రాలను ఉపదేశిస్తాను, స్వీకరింపము అని. ఈ మంత్ర ప్రభావం వల్ల నీకు అలసట కానీ ఆకలి దప్పుల బాధలు కానీ ఉండవు. నీ రూపకాంతులు తరగవు. నీవు నిద్రించుచున్నను ఏమరపాటున ఉన్న రాక్షసులు నిన్నేమీ చెయ్యలేరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలంలో ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఈ భూలోకాలనే కాదు, ముల్లోకాల యందు నీకెవ్వరూ సాటిరారు. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమునకు కానీ సామర్థ్యానికి కానీ విషయగ్రహణముల యందు కానీ చక్కని కార్యనిశ్చయాన్ని చెయ్యుటలో ప్రత్యుత్తరములు ఇచ్చుటలో కానీ లోకముల యందు నీకు సమానుడు ఎవ్వడూ లేడు. బల అతిబల అని ఈ మహామంత్రములను
సమస్త జ్ఞానమునకు మాతృకలు. ఈ 2 విద్యలు లభించినచో ఇక ముందు నీకు ధీటైన వాడెవ్వడూ ఉండడు. ఓ పురుషోత్తమ రఘురామ, మార్గముల యందు బల అతిబల అను మంత్రాలను జపిస్తూ పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలు ఉండవు. లోక కళ్యాణానికై ఈ విద్యలను స్వీకరించు. ఈ 2 విద్యలను అభ్యసించినచో నీకు సాటి లేని యశస్సు అబ్బుతుంది. ప్రభావాన్వితములైన ఈ 2 విద్యలు బ్రహ్మదేవుని నుండి ఆవిర్భవించాయి. ధార్మికుడవైన ఓ కాకుత్స్థుడా, ఈ విద్యలను పొందడానికి నువ్వే అర్హుడివి. పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీ కూడా నీలో సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించటం వలన అవి లోకములో వివిధ రూపాలతో విస్తృతములవుతాయి. అంతటా శ్రీరాముడు ప్రసన్న వదనుడై ఆచమించి శుచియై భగవద్ధ్యానపరాయణుడైన విశ్వామిత్రుని నుండి బల అతిబల అను విద్యలను గ్రహించాడు. అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ 2 విద్యలను పొంది శరత్కాలమునందు సహస్రకిరణుడై సూర్యభగవానుని విరాజిల్లాడు. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తడం మొదలైనవి సేవలు చేశాడు. పిమ్మట తర్వాత వారు ముగ్గురు కూడా సరియూ నది తీరమునందే ఆ రాత్రి గడిపారు. దశరథ మహారాజు కుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పరున్నారు. అయినను కూడా విశ్వామిత్రుడు మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచింది అని చెప్తున్నారు అన్నమాట. జై శ్రీరామ్.